గతేడాది ఏపీలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రజలను నట్టేట ముంచిందని మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా అన్నారు. గెలుపు కోసం లెక్కలేనన్ని హామీలిచ్చి అధికారంలోకి వచ్చాక వాటిని గాలి కొదిలేశారని ఆరోపించారు. గతేడాది కనీసం పూర్తిస్థాయి బడ్జెట్ కూడా పెట్టలేని పరిస్థితి ఉందన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చారని, కానీ ఈ ప్రభుత్వం తమ హామీలను కనీసం బడ్జెట్లో కూడా పెట్టలేదని విమర్శించారు. ప్రజల కష్టాలపై కొత్త ఏడాదిలో పోరాటం చేస్తామంటున్న అంజాద్ బాషాతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. కొత్త సంవత్సరం వచ్చింది. ప్రజల ఆకాంక్షలు ప్రభుత్వం వైపు నుంచి వాళ్ళు కోరుకునేటటువంటి అనేక అంశాలు పెండింగ్లోనే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. గత సంవత్సరం ఏ విధంగా ఈ కూటమి ప్రభుత్వం నడిచింది, ఇప్పుడు రానున్న రోజుల్లో ఏ విధంగా నడవబోతుంది అనేది మన దగ్గర వైఎస్ఆర్సీపీ మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాము. ముందుగా మీకు సాక్షి టీవీ తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలు సార్. చెప్పండి, గత సంవత్సరం ఏ విధంగా కూటమి ప్రభుత్వం పెర్ఫార్మెన్స్ చేసిందని చెప్పి మీరు అనుకుంటున్నారు? ముందుగా ఈ రాష్ట్ర ప్రజలకు, మరి అదేవిధంగా నా కడప నియోజకవర్గ ప్రజలకు, మరి సాక్షి ప్రేక్షకులకు అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మరి అదేవిధంగా గత సంవత్సరం 2024లో మరి సార్వత్రిక ఎన్నికల్లో మరి ఏదైతే ఆనాటి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మరి అనేక హామీలు ఈ రాష్ట్ర ప్రజలకు ఇవ్వడం జరిగింది. సూపర్ 6 అని చెప్పి, సూపర్ 7 అని చెప్పి మరి అనేక హామీలు ఇచ్చి మరి ప్రజలందరూ కూడా మరి ఆయన హామీల్ని నమ్మి మరి గతంలో ఎప్పుడూ జరిగినటువంటి విధంగా కూటమి ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజలు అధికారం ఇవ్వడం జరిగింది. అధికారం ఇచ్చి మరి సుమారుగా 7 నెలల కాలం పూర్తి కావస్తుంది. మరి ఈ 7 నెలల కాలంలో చెప్పిన హామీల్లో కేవలం ఒక పెన్షన్ పెంపు తప్ప మరి ఏ కార్యక్రమం చేయని పరిస్థితి మనకు అందరికీ కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఏదైతే ప్రభుత్వము ప్రజలకి అన్యాయం చేస్తున్న నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ ప్రజల పక్షాన నిత్యం ఉంటుంది. నిత్యం కూడా పోరాటాలు, రానున్న కొత్త సంవత్సరంలో కూడా ప్రజల సమస్యల మీదనే వాళ్ళ వెనక ఉండి వాళ్ళకి పోరాటాలు చేస్తూ ముందుకు వెళ్ళి ప్రజలకు రావాల్సినటువంటి ప్రభుత్వం వైపు నుంచి రావాల్సిన అన్నింటిని కూడా సాధించే దిశగా ప్రయత్నం చేస్తామని చెప్పి అంజాద్ బాషా చెప్తున్నారు. కెమెరామెన్ రాముతో శ్రీనివాస్, సాక్షి న్యూస్, కడప నుంచి.